నరసింహారావుకు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. సీఎం తన నివాసంలో నివాళులర్పించారు. మంత్రులు నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో నివాళులర్పించారు. అసెంబ్లీ స్పీకర్లు నివాళులర్పించి వారి సేవలు కొనియాడారు. ఇక వర్ధంతి సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఐ క్యాంపు నిర్వహించి కళ్లద్దాలు అందజేశారు. దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎదిగామంటే నాడు పీవీ చేసిన సేవలే కారణమన్నారని గుర్తు చేసుకున్నారు. పీవీ ఆలోచనలే దేశం సుభిక్షానికి కారణమని వెల్లడించారు. నా ముద్దు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సభ్య ఈ రోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఇప్పటికీ గర్వకారణం. ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా కానీ మన జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామంటే వారి జ్ఞాపకాన్ని వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. బహుభాషా కోవిదుడిగా అపార జ్ఞానంతో అపర చాణక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికొచ్చే విధంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటి యొక్క మారుమూల ప్రాంత గ్రామం నుంచి వారికి సంబంధించినటువంటి ఉన్న జ్ఞాన సంపదకు నిదర్శనం. వారు ప్రపంచంలో ఏదో పెద్దలు చెప్పినట్టుగా ఆర్థిక సంస్కరణ ఈ రోజు భారతదేశం ఇంత పెద్ద ఎత్తున నిలబడడానికి కారణమైనటువంటి ఆర్థిక సంస్కరణ ప్రపంచంలోనే ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీపడే విధంగా దాంతో పాటుగా విదేశాంగ విధానం కావచ్చు, విద్యా వ్యవస్థ, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇవి